హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటింగ్. నందమూరి నటసింహం బాలయ్య ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు ఆయన ఏం చేసినా కూడా సక్సెస్తో పాటు సెన్సేషన్ కూడా బాగా క్రియేట్ అవుతోంది. ఓవైపు హీరోగా వరుస సక్సెస్లు అందుకుంటున్న బాలయ్య బాబు, మరోవైపు రాజకీయ నాయకుడిగా కూడా అంతే సక్సెస్లో ఉన్నారాయన. అది మనకు తెలియదు కాదు. మరోవైపు ఇవన్నీ తోసి రాజు అనే టాక్ షో కూడా హోస్ట్గా వ్యవహరించి ఆ బాధ్యతను కూడా సూపర్ సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తూ ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ కూడా ఇస్తున్నారు బాలయ్య. మరి ఈ సంవత్సరం చూస్తే కనుక ఇప్పటికే జనవరి నెలలో ఆల్రెడీ సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మహారాజ్ మూవీతో మంచి సక్సెస్ని అందుకున్నారు బాలకృష్ణ. మరి ఇప్పుడు బోయపాటి శ్రీతో కలిసి చాలా చాలా విపరీతంగా వెయిట్ చేస్తున్నటువంటి అఖండ 2 మూవీ చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసింది. మరి అఖండ 2కి సంబంధించిన షూటింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతోంది. అండ్ బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్గా తెరకెక్కుతున్నటువంటి ఈ మూవీపై కూడా చాలా చాలా అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలో బాలయ్య 2 గెటప్స్లో కనిపించనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 3rd గెటప్ కూడా ఉంటుంది అని అంటున్నారు, చూడాలి. అయితే ప్రస్తుతానికి అఖండ 2తో బిజీగా ఉన్నటువంటి బాలయ్య మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా ఫిల్మ్ నగర్ టాక్. అదేమిటో తెలుసా, మాస్ మూవీస్కి పెట్టింది పేరైనటువంటి బాలయ్య ఇప్పుడు మరోసారి అదే దారిలో వెళ్ళనున్నట్టుగా కూడా సమాచారం. ఎందుకంటే మాస్ మూవీ కేర్ ఆఫ్ అడ్రస్ బాలకృష్ణ. ఈ నేపథ్యంలోనే తనకు ఆల్రెడీ ఒక సూపర్ డూపర్ హిట్ వీరసింహారెడ్డి లాంటి హిట్ సినిమాని ఇచ్చినటువంటి డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లోనే ఓ మూవీ చేయడానికి ఆల్రెడీ బాలయ్య కమిట్ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరి మధ్య ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్, నరేషన్స్ కూడా పూర్తయిపోయాయని, బాలయ్య బర్త్డే సందర్భంగా అంటే జూన్ 10న ఈ మూవీని ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు అనేటువంటి టాక్ కూడా నడుస్తోంది. క్రాక్ అలాగే వీరసింహారెడ్డి మూవీల సక్సెస్ తర్వాత ఏకంగా బాలీవుడ్కి వెళ్ళి మరి అక్కడ హీరో సన్నీ డియోల్తో జాట్ అనేటువంటి మూవీ తీసి ఆల్రెడీ సక్సెస్ అందుకున్నాడు గోపీచంద్ మలినేని. మరి ఇప్పుడు మళ్ళీ బాలయ్యతో మూవీ తీయడానికి రెడీ అవుతున్నాడు. టాలీవుడ్లోనే ఒక బలమైన బ్యానర్గా, ఒక మంచి బ్యానర్గా వస్తున్న వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్తో ఈ మూవీ నిర్మించనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆల్రెడీ వృద్ధి సినిమాస్ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్నటువంటి పెద్ది అనేటువంటి ఒక భారీ బడ్జెట్ సినిమాను కూడా నిర్మిస్తున్నారు, మనకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ మరో భారీ బడ్జెట్ సినిమాగా అండ్ సెకండ్ మూవీగా బాలయ్య మలినేని గోపీచంద్ సినిమాను కూడా నిర్మించనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ వీరసింహారెడ్డి మూవీ తర్వాత బాలయ్య గోపీచంద్ కలయికలో వస్తున్నటువంటి ఈ సినిమా కావడంతో మరి ఈ మూవీపై చాలా చాలా భారీ అంచనాలే ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.